ఆచి చికెన్ మసాలా. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవి బీజేపీ కైవసం చేసుకుంది. మొదటి నుంచి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. నిన్న జరగాల్సిన ఎన్నిక సైతం చాలా కారణాలతో వాయిదా పడింది. నేడు బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనికను పార్టీ ప్రతిపాదించగా ఆమెకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా మద్దతు తెలిపారు. దీంతో 7 కౌన్సిలర్ల మద్దతుతో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి 6వ వార్డు కౌన్సిలర్ షోయబ్ ఎన్నికయ్యారు. చైర్మన్ పీఠం దక్కడంతో బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. నాలుగున్నర గంటలు వచ్చింది సార్ మన ఎన్నిక. 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 నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవి బీజేపీ కైవసం చేసుకుంది. మొదటి నుంచి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. నిన్న జరగాల్సిన ఎన్నిక సైతం చాలా కారణాలతో వాయిదా పడింది. నేడు బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనికను పార్టీ ప్రతిపాదించగా ఆమెకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. దీంతో 7 కౌన్సిలర్ల మద్దతుతో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి 6వ వార్డు కౌన్సిలర్ షోయబ్ ఎన్నికయ్యారు. చైర్మన్ పీఠం దక్కడంతో బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కి అయితే భంగపాటు తప్పలేదు. రెహానా మొదటి నుంచి కూడా ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు మాత్రం తీవ్రమైనటువంటి నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే ఖానాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకనే చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో మెజార్టీ లేనప్పటికీ కూడా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాత్రము చాలా ప్రయత్నాలు చేశారు. ఏదైతే ఫిబ్రవరి 13 తారీఖు జరిగినటువంటి ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత జరిగినటువంటి 16, 17 తారీఖులు 2 రోజుల్లో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కూడా జరిగినటువంటి ఉత్కంఠ నేపథ్యంలో నిన్న జరగాల్సినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా గొడవలతోటి ఈ రోజుకు వాయిదా పడింది. సో నిన్న మెజార్టీ లేకున్నప్పుడు కూడా మొత్తము ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డు సభ్యులు ఉండగా కాంగ్రెస్ పార్టీ 3 గెలుచుకుంది, బీజేపీ 4 గెలుచుకుంది, టీఆర్ఎస్ 4 గెలుచుకుంది, 1 ఇండిపెండెంట్ మాత్రమే ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్ మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ కౌన్సిలర్ సంఖ్య 4 పెరిగింది. ఎక్స్ ఆఫిషియో మెంబర్ గా ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి 5 పెరిగింది. సో మరొకరు బీఆర్ఎస్ నుంచి ఒకరు సపోర్ట్ గా ఉండడం జరిగింది. సో మొత్తానికి 6 మాత్రమే ఉన్నారు. కానీ మ్యాజిక్ ఫిగర్ 7 ఉండాలి. 7 కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే అటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో నిన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కూడా అధికారులతో కూడా నిన్న గొడవపడడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది.
మీరు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవాలని జరిగింది. కానీ పూర్తి స్థాయిలో మెజార్టీ లేకున్నప్పుడు కూడా ఒక బీజేపీ అభ్యర్థి సపోర్ట్ చేయెత్తారు కాబట్టి అది మాకు అనుకూలంగానే ఇస్తారనేటువంటి ఉద్దేశంతో కూడా నిన్న పెద్ద ఎత్తున కూడా రాద్ధాంతం జరిగింది. సో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేసినటువంటి కౌన్సిల్ హాల్లో గొడవకు నిరసనగా కూడా నిన్న బీజేపీ ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్, అలానే బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ కూడా పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది. చాలా ఉత్కృష్టమైనటువంటి పరిస్థితి, చాలా సీరియస్ అట్మాస్ఫియర్ అక్కడ కనిపించింది. సో పోలీసులు ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇరు వర్గాలను ఎంత శాంతింప చేసినప్పటికీ కూడా వారు వినకపోవడంతో చివరికి లాఠీ చార్జ్ చేసి కూడా చెల్లాటేకులు చేయాల్సినటువంటి పరిస్థితి నిన్న ఏర్పడింది. సో అనుక్షణం నిన్న చాలా ఉత్కంఠగా నెలకొంది ఖానాపూర్ మున్సిపాలిటీ. చివరికి ఈ రోజుకు వాయిదా పడింది. సో ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అనేటువంటి ఊహించిన నేపథ్యంలో పోలీసులు మాత్రం చాలా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖానాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల కంప్లీట్ ఏదైతే ఎంట్రెన్స్ ఉంటాయో ఎంట్రెన్స్ కంప్లీట్ గా క్లోజ్ చేశారు. కేవలం స్థానికులను మాత్రమే లోపలికి అలో చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళని రానివ్వలేదు. అంతేకాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగురామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ను, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిని, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్లను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. బీజేపీ ముఖ్య నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్బంధించడం జరిగింది, అక్కడి గొడవకు రాకుండా ఉండడానికి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నిక మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. ఇటు బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ రెండు పార్టీల పొత్తు కలయికతోటి ఈ రోజు వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. అటు బీజేపీ నుంచి చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి 6వ వార్డు కౌన్సిలర్ షోయబు చైర్మన్ గా, అలానే 9వ వార్డు కౌన్సిలర్ అంకం మౌనిక వైస్ చైర్మన్ కూడా ఎన్నిక కావడం జరిగింది. సో మొత్తానికి ఖానాపూర్ మున్సిపాలిటీని ఒక రకంగా చెప్పాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. సో నిన్నటి వరకు వాస్తవంగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి చైర్మన్ ఇచ్చి అటు బీఆర్ఎస్ వైస్ చైర్మన్ తీసుకుంటుందనేటువంటి ఊహాగానాలు వచ్చాయి. కానీ దాన్ని కాస్త తలకిందులు చేస్తూ ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 6వ వార్డు కౌన్సిలర్ షోయబు వైస్ చైర్మన్ గా, అలానే 9వ వార్డు కౌన్సిలర్ అంక మౌనిక చైర్మన్ కూడా ఎన్నిక జరిగింది. అంటే ఖానాపూర్ మున్సిపాలిటీని అటు బీజేపీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. సో రెండు పార్టీల పొత్తులతోటి కూడా ఈ రోజు ఖానాపూర్ మున్సిపల్ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తిగా ముగిసింది. ఒక రకంగా చెప్పాలంటే ఖానాపూర్ మున్సిపాలిటీని కోల్పోవడం ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక షాక్ గా చెప్పవచ్చు. రెహానా, ఏం చెప్తున్నారు మరి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్? అంటే వెల్బా బొజ్జు పటేల్ హోల్ అండ్ సోల్ గా తానే కర్త కర్మ క్రియ అన్నట్టుగా కూడా ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ఎమ్మెల్యే వ్యవహరించాడు. సో ఈ రోజు ఉదయం కూడా వెళ్తూ అంటే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు వెళ్లే క్రమంలో కూడా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీయే ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందని చెప్పడం జరిగింది. కానీ అర్థం కాని పరిస్థితి. అటు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి సినారియో చూసినా సరే, అనాలిసిస్ చూసినా సరే, సో కాంగ్రెస్ కు కేవలము కాంగ్రెస్ అభ్యర్థులు 3 ఉన్నారు, ఎక్స్ అఫీషియో 4, అలానే ఇండిపెండెంట్ 5, బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ చేసినటువంటి 6 తోటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది జరగదు. అంటే మద్దతు లేదు. కంపల్సరీ 7 సభ్యుల యొక్క మద్దతు ఉండాలి. 6 ఉన్నప్పటికీ కూడా బొజ్జు పటేల్ మాత్రం చాలా ధీమానం వ్యక్తం చేశారు. సో ఒకనొక సందర్భం అంటే మొదటి దశ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిన క్రమంలో నేను చెప్తున్నటువంటి మాట బండ మీద గీత లాంటి ఎన్ని రోజులకైనా సరే ఖానాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేటువంటి ధీమాన్ని వ్యక్తం చేశారు. సో కానీ అసలు ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఆప్షన్ లేదు కాంగ్రెస్ పార్టీకి. కానీ కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే, అధికార బలాన్ని అధికారాన్ని ఉపయోగించుకొని ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ అటు బీజేపీ నుంచి కానీ కౌన్సిలర్ను లాక్కొని కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకోవడం తప్ప వేరేటువంటి మార్గం లేదు. సో అందుకోసం కూడా చాలా ప్రయత్నాలు చేశారు. సో అంటే మొన్న 3 రోజుల క్రితము బీఆర్ఎస్ క్యాంపులో ఉన్నటువంటి ఒక మహిళా కౌన్సిలర్ ని కూడా కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. సో ఆ బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ వాళ్ళకు మద్దతు ఇవ్వడం జరిగింది. సో అలానే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ ఎవరినో ఒకరిని తమ వైపుకు లాక్కొని ఏదో రకంగా ప్రలోభ పెట్టి కైవసం చేసుకుంటామన్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వ్యవహరించినటువంటి కూడా పరిస్థితి దానికి
విరుద్ధంగా జరిగింది. సో ఇప్పుడు వరకు అయితే చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం అయితే ఇంకా బొజ్జు పటేల్ ఎలాంటి ప్రకటన కానీ ఎలాంటి మాటలు కానీ మాట్లాడలేదు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ శ్రేణులకైతే ఇది నిరాశ కలిగించిందనే చెప్పవచ్చు రెహన్నా. ఓకే రాజు పటేల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.